నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా దర్బార్ మండపం నందు విశేష పూజలు. విజయవంతంగా నిర్వహించిన మన్యం బంద్. ఆదివాసుల డిమాండ్లకు మద్దతుగా భారీ ఎత్తున ప్రజా నిరసన. అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు చాలా గొప్ప రోజు అని, చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని వ్యాఖ్యానించారు. ఈ రోజు అమరావతి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందని, పనులు నిలిచిపోయాయన్నారు. మళ్లీ ప్రధాని మోదీ పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికి కంటే మంచి రోజు చరిత్రలో ఇంకోటి లేదని విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీ जी हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే 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 भारत माता की, भारत माता की, भारत माता की. ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారన్నారు. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. రాజధానిని అద్భుతంగా నిర్మించే అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఎన్డీఏ కేంద్రం రాష్ట్రం సమన్వయంతో ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. దివిసీమ తుఫానుల అమరావతిని గత ప్రభుత్వం తుడిచిపెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. పహల్గాం దుర్ఘటనలో 27 మంది మరణించారని, ఈ సమయంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అమరావతి కోసం ఇక్కడకు రావడం అమరావతిపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనమని పవన్ అన్నారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మోదీ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దూసుకుపోతుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున
డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా దర్బార్ మండపం నందు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని తీసుకుని స్వామివారి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ 3 మార్లు ప్రదక్షిణ కావించారు. అనంతరం ఆలయంలోనికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, ప్రధాన అర్చకుడు కోట సుబ్బయ్య, నాగభట్ల కామేశ్వరరావు, ఇంద్రగంటి సుధీర్ మరియు వ్రత పురోహితుడు చామకుర్తి కన్నబాబు, పాలంకి పండు, ఇతర ఉన్నతాధికారులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల హక్కులను కాపాడేందుకు ఈరోజు ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ను నిర్వహించారు. మెగా డిఎస్సీ ప్రకటనలో ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించి స్థానిక ఆదివాసులకు 100% ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆదివాసుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు సహకరించడంతో చింతూరు, కూనవరం, విఆర్పురం మరియు ఎట్టపాక సహా అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ పూర్తిగా విజయవంతమైంది. విద్యా సంస్థలు, వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. నిరసన కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు శేషం మరియు సురేష్, వెంకట్, గడ్డం శ్రీను, యుటిఎఫ్ నాయకులు ముత్తయ్య, కృష్ణయ్య, గిరిజన ఆదివాసీ నాయకుడు కారం కొండయ్య సహా అనేక మంది ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. అధికారులు ప్రభుత్వం ఆదివాసుల డిమాండ్లను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఇటువంటి ఉద్యమాలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆదివాసులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఆదివాసులకు రక్షణగా ఉండే జీవో నెంబర్ 3 అలాగే ప్రత్యేక డిఎస్సీ వంటి జీవోలను పునరుద్ధరించి న్యాయం చేయాలని పలువురు ఈ సందర్భంగా కోరారు. పెద్దాపురంలో ఆదిశంకరాచార్యుల దినోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హరిశంకరాచార్య వేద శాస్త్ర ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దాపురం మెయిన్ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ హరిగోపాల శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో శంకరాచార్యుల విగ్రహం ఊరేగింపుతో పాటు ఆలయ ప్రాంగణంలో అభిషేకం, వేద స్వస్తి, ఆశీర్వచనాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కార్మికుల దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా మరియు ఎమ్మెల్యే వనపుడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు. మేడే సందర్భంగా పెంకె శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కార్మికులకు ఏ విధమైన ప్రమాదములు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వారి ఆరోగ్యం పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకులను మేడే సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీయూసీ కార్మికులకు అండగా ఉంటానని తెలియజేశారు. కార్యక్రమంలో టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణేశ్వరరావు, కాకినాడ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ వీరు, తుమ్మల రమేష్, ఒమ్ము బాలాజీ, ముల్సా బాబురావు, పారిక శ్రీను, మూసా నాగేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీయూసీ ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలో అయినా ఏ యూనియన్లో అయినా కార్మికులకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు ఎప్పుడూ వాళ్ళని కలిసి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దానికి మద్దతుగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్మికుల రోజు మన కార్మికులు దీనికి ఎవరు కష్టపడ్డారు ఈ యూనియన్ సమస్యల మీద వాళ్ళని గుర్తు చేసుకునే రోజు ఇదే. మన చెన్నైలో ఒక ఉద్యమం రాగా 1923లో అప్పుడు మనకి మేడే సెలబ్రేషన్స్ మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఈ మేడే 2025లో తీసుకున్న ఈ స్లోగన్ ఏంటంటే కార్మికులకి సేఫ్టీ ప్రికాషన్స్, కార్మికులకి హెల్త్ కండిషన్స్, వీటి మీద అందరూ ఏ యూనియన్ అయినా సరే, అలాగే ఈ కార్మికులు పనిచేసే వ్యవస్థలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే యాజమాన్యం కావచ్చు, వీటి మీద వాళ్ళకి ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండి వాళ్ళ హెల్త్ బాగుండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళకి ఏ విధమైన ప్రాణ నష్టాలు జరగకుండా ఖచ్చితమైన మార్గాలను నిర్దేశించి అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇండస్ట్రీల మీద ఒక వెరిఫికేషన్ చేసి సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం జరిగింది. ప్రపంచ స్లోగాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్మికులు లేకపోతే ఈ రోజు ఏ వ్యవస్థ లేదని వాళ్ళ కష్టమే మనకి ఇప్పుడు తాజ్మహల్ కట్టారు అని తాజ్మహల్ ఓనర్ పేరు చెప్తారు, కానీ అసలు కష్టపడి కట్టింది ఎవరు? కూలీలు. అంటే కార్మికులు లేనిదే ఏ అద్భుతమూ లేదు. కార్మికుల కష్టంతో ప్రపంచం వెళ్తుందని తెలియజేస్తూ కార్మికుల తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మా పార్టీ నిలబడతాదని తెలియజేస్తాం. నమస్కారం. ముందుగా కార్మిక సంఘ ప్రతినిధులకి కార్మికులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక ప్రభుత్వం అధికారంలో ఉన్నది. టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి రోజు రోజుకి కార్మిక సంఘాల బలోపేతంలో టీఎన్టీసీ ముందుందని చెప్పేసి మేము చెప్తాము. మరి ఈ మధ్య కాలంలో మరి గత గవర్నమెంట్లో మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం బేస్ చేసుకుని రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి యూఓఎల్ని అన్యాయంగా ఒక నెపం మోపి 10 మందిని తొలగించడం జరిగింది. ఆ 10 మందిని కూడా తిరిగి మరి మన విధుల్లో జాయిన్ చేయించడానికి మరి లోకేష్ గారి యొక్క గ్రీవెన్స్ ఆధారంగా చేసుకుని మేము కలెక్టర్ గారితో, లోకల్ ఎమ్మెల్యే మరి సంతనానాథి గారితో అందరితో కూడా చర్చించి మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తిరిగి జాయిన్ చేయడం జరిగింది. అందులో 8 మంది జాయిన్ అవగా 2 మళ్లీ వాళ్ళని అబ్జెక్షన్ చేసి లోకల్ రాజకీయాలు వాళ్ళ మీద పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. మరి వాళ్ళిద్దరి మీద కూడా హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో కూడా వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. మేడే రోజున మరి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిణామమైనటువంటి మెసేజ్ వచ్చింది. ఇప్పుడే లాయర్ గారు ఫోన్ చేశారు, నిన్న వచ్చింది, వాళ్ళ ఆర్డర్ చేతికి వస్తుంది. అందుచేత
మరి ఎట్టి పరిస్థితుల్లో టీఎన్టీయూసీ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి కుమారి కె విజయ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ సిహెచ్ఎస్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి ఈరోజు పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో కిషోరి వికాసము సమ్మర్ క్యాంపెయిన్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. దుర్గారాణి మాట్లాడుతూ కిషోర బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి కిషోరి వికాసాన్ని ఏ విధంగా సాధించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ డెవలప్మెంట్ చేయాలి అనే అంశాలపైన, అలాగే బాలల హక్కులు, చట్టాలు, కౌమర్ బాలికల సమస్యలు, ఆరోగ్యవంతమైన నేను, నా పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహ నిర్మూలన చట్టాల గురించి, అలాగే పిఓ సిఎస్ఓ చట్టం గురించి, కౌమారంలో వచ్చే మార్పులు మరియు సమస్యల గురించి, 18 సంవత్సరములు నిండకుండా వివాహం చేస్తే సంభవించే అనర్థాల గురించి, అంతేకాకుండా ఫెసిలిటేట్ గ్రూప్ డిస్కషన్స్ మరియు పిల్లలతో డ్రామాలు, రోల్ ప్లే లాంటివి చేయడం ద్వారా పిల్లల్లో ఉన్న స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనే అంశాల మీద పిల్లలకు ఈ తరగతులలో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం దేవకుమారి మరియు జిఎంఎస్కేలో పి వెంకటలక్ష్మి, జి మాధవి, అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ రత్నమాల, వై దుర్గా కిషోరి బాలికలు కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం జరిగింది. కార్యక్రమం మే 2 నుండి జూన్ 10 వరకు షెడ్యూల్ ప్రకారం జరుగును. ఇప్పుడు ముఖ్యంగా వేసవికాలం కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా. ఈ టైంలో కానీ మన పల్లెటూరులో ఏంటంటే అమ్మ నాన్న పనులకు వెళ్తేనే కానీ గడిచే టైం కాదు. అలాంటప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంచేసి వాళ్ళు బయటకు వెళ్ళే సమయంలో చాలా వరకు అబ్యూస్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అందులో మన కాకినాడ జిల్లాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. అంటే ఒక 60 ఏళ్ళ ముసలి వ్యక్తి ఒక 3 ఏళ్ళ పాపని అబ్యూస్ చేశాడని, లేదంటే చిన్న 14 ఏళ్ళ పాప మీద తన తండ్రే ఈ రకంగా బిహేవ్ చేశాడని, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. అంటే మేము వెళ్ళి ఏ కేసు అయినా సరే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము, బయటకు ఎక్కడికి రానివ్వం ఇటువంటి విషయాలు. సో అందువల్ల ఏంటంటే చాలా వరకు మేము బయటకు రానివ్వట్లేదు కాబట్టి కొంతమంది మాత్రం ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి, అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. కానీ ఎక్కువగా బాగా అబ్యూస్ అయిన కేసెస్ మాత్రం ఇమీడియట్గా మనకి ప్రెస్లో బాగా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత గుర్తుందా? 10, 9, 8. అంటే ఎప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అనేది 3 నెంబర్లే ఉంటాయి అనమాట. మనం వాడి కోసం 100కి కాల్ చేస్తాం, ఎవరికి చేస్తాం? కదా. 108కి చేస్తే ఎవరు వస్తారు? అలాగే 10, 9, 8, 10, 9, 8 వెనక నుంచి ఆరోహణ అవరోహణ ఉంటుంది కదా. 1, 2, 3 నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మన పేరెంట్స్ నెంబర్లో మన పర్సనల్ నెంబర్లో మర్చిపోయినా సరే ఈ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మరి ఎక్కడున్నా మళ్ళీ సేఫ్గా రావాలి. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. విజయవాడ సహారా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం పంజా సెంటర్లోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ యువతలపై ఆసక్తి చూపాలన్నారు. రెల్లికుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సందీప్ను అభినందించారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం విన్నర్ టీం, గుడివాడ రన్నర్ టీంలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హర్షద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది క్రికెట్ టీంలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలోని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క టోర్నమెంట్లో దాదాపుగా 36 టీంలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. దీన్ని బట్టి క్రికెట్ పట్ల యువతకు ఎంత మక్కువ అనేది కూడా మనకు అర్థం అవుతా ఉంది. అనేక 36 టీంలు పోరాటం జరిగిన నేపథ్యంలో మంచిగా రాణించి ఆడి తెలంగాణ నుంచి కొత్తగూడెం టీము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ టీము లాస్ట్ ఫైనల్కి చేరుకొని పోటీ పడిన నేపథ్యంలో గుడివాడ టీము రన్నర్ అప్గా, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం టీము విజయం సాధించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. యువతంతా కూడా స్పోర్ట్స్గా తీసుకొని క్రికెట్ని మరింత రాణించే విధంగా ఈ యొక్క విజయవాడ చరిత్రలోని ఎవరూ చేయనటువంటి సాహసం ఎవరైతే సందీప్ ఉన్నాడో,
సందీప్ చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీం ఏర్పాటు చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లోనూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలాంటి టీంలు, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు విజయవాడ మహానగరంలోని పెట్టి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆడించే విధంగా, ఇండియా మొత్తం కూడా ఆడించే విధంగా ఇలాంటి సంఘాలు ముందుకు రావాలి. ఇలాంటి స్నేహితుల సంఘాలు ముందుకు వచ్చి యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చిన్న వయసు అయినప్పటికీ పెద్ద మొత్తంలోని గెలిచిన వారికి అమౌంట్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ముందర ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెల్లీ సంఘం గత 10 సంవత్సరాల కిందట ప్రతి ఏటా కూడా జరిగేది. 10 సంవత్సరాల కింద నుంచి ఆగిపోయిన నేపథ్యంలో మొట్టమొదటి సంవత్సరం ఇంత గొప్పగా అద్భుతంగా ఈ యొక్క క్రికెట్ టీంని ఎటువంటి గొడవలు లేకుండా ఎవరైతే ఎంపైర్లు ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్గా ఎంపైరింగ్ చేసి ఒక గొప్పగా నిర్వహించినటువంటి సందీప్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సహారా సీసీ కోరుకుంటా ఉన్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన అల్లూరి శ్రీరామ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ, మా మావయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహారా సీసీ అనే ఈ టీం ఏమైతే ఉందో, క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏపీ తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఏమైతే ఉందో అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా క్రికెట్ టీమ్స్ని పిలిపించి టోర్నమెంట్స్ పెట్టాలంటే చిన్న విషయం అయితే కాదు. అదే మన విజయవాడ, మన 54 డివిజన్కి సంబంధించి మన సందీప్ అనే అతను ఈ సహారా సీసీ అనేది కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి గత 5 డేస్గా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి, టోర్నమెంట్స్లో విన్నర్స్ రన్నర్స్ అనేవి కామనే. దీన్ని ఎంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఈ టీమ్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ కానివ్వండి, స్టే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సహారా టీం అనేది వాళ్ళకి ఆర్గనైజ్ చేసి దగ్గరుండి వాళ్ళని కూడా టీం గెలిచేంత వరకు ఏ టీం అయినా సరే, ఇక్కడ మనకి శ్రీరామన్ చెప్పినట్టు ఎంపైర్స్ కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా ఫ్యామిలీ, మా మామగారు కానీ మా నాన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళ మేము తోడుండమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా దర్బార్ మండపం నందు విశేష పూజలు. విజయవంతంగా నిర్వహించిన మన్యం బంద్. ఆదివాసుల డిమాండ్లకు మద్దతుగా భారీ ఎత్తున ప్రజా నిరసన. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.